మాట వింటారా నేను కూడా లేబరే. మగవాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా పెళ్లి చేసుకుంది ఏ ప్రాబ్లం ఉండదు. అదేంటది? పిల్లమే పెద్ద ప్రాబ్లం. దాంతో పోల్చుకుంటే ఏ ప్రాబ్లం అనేది చిన్నగా కనబడుతుంది. ఎక్సర్సైజ్ చేసే టైం అయింది. కుర్చీని మార్చబెట్టి దానికేమో మేకలు ఇస్తేవి, మరి నాకేమో నూకలు ఇస్తేవి. బావా నాకు మేకలు ఇస్తావా నూకలు ఇస్తావా? నీకు ఖచ్చితంగా మేకలే ఇస్తా. ఎందుకు? చూడడానికి గొర్రెలక్కలా ఉన్నావు కదా, సాదుకుంటావేమో అని. ఫోన్ వస్తుందాగు. హలో. ఓ మై గాడ్. ఏమైంది బావా? మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోవట్లేదా? అయితే ఇప్పుడే తాళి కడతా. పెళ్ళి అయిపోయింది. సరే నేను స్నానానికి వేణీళ్ళు పెట్టుకున్నాను, వెళ్తున్నాను. ఓకేనా? సరే సరే సార్, మా పెళ్ళైపోయింది కానీ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఆగండి, మా అక్కని అడుగుతా. అక్క, ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది కదా, మా ఇద్దరు సంసారం బాగుండాలి, మాకు ఏ గొడవలు రావద్దంటే ఏం చేయాలి? ఆవిడ అడుగుతాడమ్మా. మొగుడు పెళ్ళం మధ్య మూడో మంచి రాకూడదు. ఇద్దరి మధ్య మూడో మంచి వస్తే ఇద్దరిని విడతీసేస్తారు. మరి ఇప్పుడు మూడో వ్యక్తి వస్తే నేను ఏం చేయాలి? కర్ర విరగకూడదు, పాము చచ్చిపోవాలి. అమ్మా, ఇన్ని తెలిసిందా? నీ పాటిస్తే నీ పామే చావకపోయేది కదా అక్క. అక్క చెప్పింది కాబట్టి ఏ మూడో వ్యక్తి వచ్చినా గానీ ఇంకా అంతే, పాము చావు కొట్టాలి. ఏమండి, నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఓకేనా? వెళ్ళరండి. సరే సరే. బాబు వచ్చావా? వచ్చానన్నా. బాగున్నావా నువ్వు? బాగున్నాను. ఇంతకీ కోడలేది? మా అమ్మ. బాగున్నావమ్మా బంగారు తల్లి. అమ్మకి ఏం కావాలో జాగ్రత్తగా చూసుకో. నేను సాయంత్రం వచ్చేస్తానమ్మా. జాగ్రత్త. బాయ్. అత్తయ్య గారు ఇక్కడ పెట్టండి. అత్తయ్య గారు అమ్మా, ఎన్ని రోజులు ఉంటారు అత్తయ్య గారు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదేమన్నా పరాయోలు ఇల్లా? నా కొడుకు ఇల్లు. నెల్లుంటాను, సంవత్సరం ఉంటాను, అంతెందుకు జీవితాంతం ఇక్కడే ఉండిపోతాను. ఓకే ఓకే అత్తయ్య గారు, మీరు వెళ్ళి స్నానం చేయండి, నేను ఇప్పుడే వస్తాను. చేసేస్తారండి, సరేనా? నా కోడలు బంగారం. మా కోడిగుడ్డు. సర్లే, ఇక్కడ పెడదాం. ఎక్సర్సైజ్ చేయలేదు. మై గాడ్, ఎవరక్కడ ఉన్నది? ఏంటి? గుడ్డు ఎవరు వల్ల కొట్టిరు? ఎవరు గుడ్డు? నా గుడ్డు, నా గుడ్డు. ఏం గుడ్డే? నా కోడిగుడ్డు. నాకు తెలీదు. పిలువు, మీ ఆయనని పిలువు. ఏమైంది? దాని గుడ్డు అంట పోయిందంట. అంటే ఇక్కడ పెట్టిన గుడ్డు అంత కదా? కాదండి, అందనుకొని తాగేస్తాను ఎక్సర్సైజ్ చేస్తూ. అమ్మ బాబోయ్, ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేస్తావా? 10 రూపాయలు పడి దాని మొక్క 10 రూపాయలు. ఇప్పుడు ఏం కావాలి? నా కోడిగుడ్డు నాకు కావాలి. నా మీద చెయ్యిస్తావా? చేస్తానే. నా మీద పిల్ల మీద చేస్తావా? దమ్ముంట్రా. వస్తాను. వదిలేండి. ఏంటి వదిలేదు? అది మీద మీద పడి కొడుతుంటే పళ్ళు రాలిపోతా. పిచ్చి పిచ్చి సిగ్గులేండి పక్కపడా. ఆడదానమని ఊరుకుంటున్నా. నీకు దమ్ముంటే మా అత్తగారితో మాట్లాడరా. అత్త! అమ్మా, ఏమైంది? ఏడుస్తున్నావు? నన్ను కొట్టడానికి వస్తున్నాడు. కొడుతున్నాడా? ఏమిరా సిగ్గులేదు నీకు? ఆడదాన్ని చేయిస్తుంటా? ఆవిడని ఊరుకుంటున్నాడు. అసలు జరిగిన విషయం మీకు తెలియదు. ఏంటి ఆడదాన్ని? ఏమిటేడు? అత్త! అమ్మో, నీకు వద్దండి, నీకు వద్దండి, నీకు ఉండవా? అత్త, ఉండత్తా. నీ అవ్వ. ఏమైంది? పక్కింటోడు మన గుడ్డు వల్ల కొట్టిండు. వెళ్ళిపోయిందా? మా ఆయన వచ్చిండు. ఏం బిక్తారా ఇప్పుడు? ఇక్కడే మాట్లాడండి. మా అమ్మని కొట్టావచ్చా? వేయండి. మా అమ్మని కొట్టావచ్చా? మా భార్యని కొట్టావచ్చా? ఎందుకు కొట్టినావే? నేను మాట్లాడు. చెప్పు. నరేష్ గారు సారీ. పదండి వెళ్దాం. అరే ఆడరా పోతున్నావారా? భయపడ్డాడు. సరే, నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నా. ఎందుకు నన్ను ఎంతసేపు అయింది?
నేను కొంచెం లేట్ వచ్చాను రా. అయినా సిగ్గు లేదరా నీకు? నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు. సరే నేను వెళ్ళేసి వస్తాను రాత్రికి. ఓకే. నాన్నకేం కావాలో చూసుకో. మావయ్య సూట్ కేసు ఇవ్వండి, ఇక్కడ పెట్టేస్తా. పెట్టేయమ్మా. మావయ్య గారు మీరు ఏం తింటారు? నాకు మంచిగా మటన్ పలావ్ పెట్టు. సరే మీరు వెళ్ళండి, స్నానం చేయండి, నేను తీసుకొస్తా. సరే సరేనా? అమ్మా. నేను ఆరేసుకోవాలి బట్టలు. హలో హలో హలో, నా బట్టలు తీస్తున్నావేంటి నువ్వు? నా బట్టలు వేసుకుంటున్నాను ఇక్కడ. మా బట్టలు ఆరిన తర్వాత వేసుకో. నా బట్టలు ఆరిన తర్వాత నువ్వు వేసుకో. ఏంటి నీ బట్టలు ఆరేది? నా మాటలు నా లంగా నా ఇష్టం. అర్థమైందా? ఏమండి చూడండి. ఏంటి ఇది? లంగా. నేను అడిగింది దీని గురించి కాదు. నేను చెప్పింది కూడా దాని గురించి కాదు, నీ గురించి. బట్టలు ఆరేసినాక నీ బట్టలు ఆరేసుకో. నా తాడు నా ఇష్టం, నీకేంది బే? నీ బట్టలు లేదు పక్కది. అదెందుకు తన్నినవురా రే? నువ్వు అదెందుకు తన్నినవురా? ఆ బిందు దంతవరా నీకు ఎంత ధైర్యం రా? 2 కండలు పెంచుకోగానే పెద్ద ఊపు ఊపుతున్నా. మా ఆయన చూసా పట్ట సెట్ షాట్. నా మీద చెయ్యేస్తావు. నీకు దమ్ముంటే మా మావయ్యతో మాట్లాడు బే. మావయ్య. అమ్మా ఏమైనా? అమ్మా తల్లి ఎందుకు ఎడుతున్నావు అమ్మా? సాటి ఆడదాని కూడా చూడకుండా నా పైన చేయి చేసుకున్నాడు లంగగాడు. సిగ్గు లేదురా? ఆడగుండలో కాడల మీద పడతావు. నీ ఇంట్లో మనవడ, నీ ఇంట్లో పీరిగల, నీ పాప పల్లి కట్ట, నీ పొన్ను పెడతా, నీ ఇంట్లో జరుపుతాడు. ఏం జరిగిందో అడగలగా. సిగ్గు లేదురా? ఆడగా నీ కొత్త మీరు రండి వెళ్దాం. మావయ్య మావయ్య మావయ్య. అయ్యో మావయ్య, అయ్యో అలా వెళ్ళిపోయారు. ఏమైంది? నాన్నది కూడా బలగొట్టాడండి. వాడిని వదలొద్దు. నరేష్ గారు, ఆయనతో లేదండి మాట్లాడండి. మాట్లాడండి బే. నరేష్ గారు, మీ నాన్నగారి విషయం తెలుసుకోకుండా మాట్లాడండి. మా నాన్నని కొట్టావా? నాతో మాట్లాడు. నాతో మాట్లాడు. నా పిల్లలు కూడా కొట్టేది రోజు. సర్లేండి, వాళ్ళతో గొడవ ఎందుకు? నువ్వు కొట్టదు కదా దాన్ని. అది కొట్టుని కుక్కను కొట్టుని కొడుతుంది. చచ్చిపోతాడే. మీరు వెళ్ళండి. పగులుద్ది. ఆల్రెడీ పగిలింది. నరేష్ గారు, ఏం జరిగింది అనేది నేను చెప్పను. మా ఆవిని పిలుస్తా. సత్య సత్య సత్య. ఆడదాని చేతిలో చెప్పు దెబ్బలు తినే మీలాంటి మగాడితో కాపురం చేయలేదు. ఈ రోజు నుంచి మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను, మీకు విడాకులు ఇస్తున్నాను. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. పిల్ల వెళ్ళిపోయిందట. అది ఇప్పుడు కాదు, ఎప్పుడు వెళ్ళిపోవాలా? సరే పద. ఏవండి, ఆయన వారితో మనకెందుకు గొడవలు? అసలే మనది మంచి కుటుంబం. ఏవండి, అదంతా కాదు కానీ మనకి ఇంకెవరైనా చుట్టాలు ఉన్నారా? చుట్టాలా? నాకు అమ్మ నాన్న తప్ప ఎవరు లేరు. అమ్మయ్య, మనం హ్యాపీగా ఉండొచ్చు. ఒక నిమిషం. హలో, అవునా? ఓకే ఓకే. ఏవే, నా ఫ్రెండ్స్ కృష్ణబాబు గారు మనువు గారు ఉన్నారు కదా, వాళ్ళు సినిమా షూటింగ్ కి ఊరు వస్తున్నారట. హోటల్లో ఫుడ్ పడదట. 1 రోజులు మన ఇంట్లోనే ఉంటా అంటున్నారు. ఓకేనా? నాకు ఓకే. సరే, నేను స్నానానికి వెళ్తా. వెళ్ళండి. సార్ వస్తున్నారంట, మరి రెడీ చేసి పెడతాను వంట. వచ్చేయండి. కుర్చీని మాట్లాడబెట్టి ఎక్స్ట్రా జబర్దస్త్. ఓకే అని అంటి మహాబోయో గుర్రమంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. హాయ్ హలో వెల్కమ్ గుదితే గులాబ్ జామ్ ఛానల్. ఎక్కడ నేను మీ సత్యశ్రీ. నేను ఎంతో మందితో ఇంటర్వ్యూస్ చేశాను. ఈ ఇంటర్వ్యూ చాలా 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 స్పెషల్. సో ఇంకెందుకు ఆలస్యం? సో ప్లీజ్ వెల్కమ్ సెన్సేషనల్ స్టార్ భాస్కర్ గారు. ఫస్ట్ మీ దేవతని మీరు ఆవిడని ఇప్పుడు చూస్తున్నారయ్యా. 24 గంటలు ఆవిడ నా మనసులోనే ఉంటది. మొన్న సదా ఆవిడ వస్తే ఆవిడ అలా అన్న ఆ ప్రొడక్షన్ ఆవిడ ఎవరు ఎలా వస్తే ఆవిడని అలాగా
లేదు మేడం, నేను కరోనా వచ్చిన నెల రోజులు ఇంట్లో ఉన్నప్పుడు కూడా బాధపడలేదు, కానీ నెల రోజులు మిమ్మల్ని మిస్ అయినందుకు చాలా బాధపడ్డా. హాయ్ భాస్కర్ గారు. హాయ్. ఓకే సార్, కూర్చోండి. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మనతో పాటు స్పెషల్ పర్సన్ ఉన్నారు, ఇంకా వాళ్ళని కూడా పిలిచేద్దామా? సో మనందరికీ ఎంతో ఇష్టమైన మాస్టర్, ప్లీజ్ వెల్కమ్. హాయ్ మాస్టర్. హాయ్ హాయ్. కూర్చోండి. నువ్వు ఇంకా పోలేదురా? ఏమైంది మాస్టర్? నిన్ను ఇంటర్వ్యూ చేసినందుకు నా ఇంటి మీద రాళ్ళు ఇస్తారా? ఒరే పాపిస్తాడా, పోలేదురా నువ్వు? లక్కడీ కపూర్ లంగరావు. ఓకే మాస్టర్, ఇంటర్వ్యూ చేద్దాం. భాస్కర్ గారు, ఇప్పటి వరకు మీరు ఎన్ని మూవీస్ చేశారు? చైల్డ్ ఆర్టిస్ట్ గా 25 సినిమాలు చేశాను. ఏ మూవీస్ చేశారండి? జగదేక్ వీడు అతిలోక సుందర్లో బేబీ ఫ్యామిలీ ఎవరు? నేను. అది అమ్మాయి కదా? లేడీ గడ్డ పెంచారు ఒరే రాజా. లక్కడీ కపూర్ లంగరావు. జల జల కొట్టరా? మీకు అవసరమైతే ఇప్పుడే రాఘ్ అంకుల్ ఫోన్ చేస్తారు. రాజెవరు? రాఘవేంద్ర అంకుల్ సినిమా డైరెక్టర్ ఆయన. ఇలా ఇండస్ట్రీలో చాలా మందికి లైఫ్ ఇచ్చానండి. ఓకే ఓకే భాస్కర్ గారు, మరి మీరు త్యాగం చేసిన మూవీస్ ఏంటి? చాలా ఉన్నాయి, ఒకటంటే ఏం చెప్తాను. ఏం చేసావురా నువ్వు అసలు? కృష్ణ భగవాన్ తెలుసా మీకు? తెలుసు. మా ఇంటి వెనకాల కిరణ కొట్టయింది. అరే ఆయన చాలా సినిమాలు తీశాడురా. ఆయన ఏప్రిల్ 1 విడుదల తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటే వంశీ అంకుల్ నన్ను పిలిచారు. ఏ వంశీ? వెన్నెల్లో హాయ్ హాయ్, గుండెల్లో హాయ్ హాయ్ సినిమా నాది. అప్పుడు ఈయన వచ్చి భాస్కర్ ఆ క్యారెక్టర్ నేను చేస్తానంటే జస్ట్ ఇలా అన్నాను అంతే, కింద పడిపోయి చెయ్యిరిపోయింది. అందుకే మీకు ఆ సినిమా మొత్తం ఇలా ఉంటాడు. ఒరే ఎలా కొట్టాలరా నిన్ను? ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడు. భాస్కర్ 25,000 ఉన్నాయి ఇంకా. ఇదే చెప్తాను మాస్టర్, మీరు ఏవి నమ్మరు. ఇండస్ట్రీలో చాలా మందికి నేను బ్రేక్ ఇచ్చా. ఓకే భాస్కర్ గారు, మరి ఇండస్ట్రీలో లవ్ అఫైర్స్ ఏమైనా ఉన్నాయా? రష్మి నా గర్ల్ ఫ్రెండ్. మరి సుధీర్ రష్మి? ఎవడి సుధీర్? మీ వైజాగ్ బీచ్ లో తిరుగుతుంటాడు, మామిడి బద్దలు అమ్ముతుండేవాడు బీచ్ లో. అరే హీరోనా? ఎప్పుడు చేశాడు? మాస్టర్ నేను పెద్ద ప్రూఫ్ లేకుండా మాట్లాడు. యూనో మాల్దీవ్స్ రష్మి ఒక్కరితో వెళ్ళిందా? నాకు ఫోన్ చేసి భాస్కర్ లాంగ్ ట్రిప్ తీసుకెళ్ళమంటే నా కార్ లో మాల్దీవ్స్ తీసుకెళ్ళి. మాల్దీవ్స్ లో ఇద్దరికి గొడవ అయింది. ఏడుస్తూ ఫోటో ఇసుకోవాలి, ఎందుకు పెట్టింది? ఏది ఐ హావ్ ఎవ్రీథింగ్ ప్రూఫ్. ఓకే, ఇప్పుడు మరి తను మూవీస్ కూడా చేస్తున్నారు. మూవీస్ రీసెంట్ గా ఏదో సినిమా వచ్చింది. బోలశంకర్. ప్రసాద్ అంకుల్ తో నేను మాట్లాడి పెట్టించా. ప్రసాద్ ఎవరు? చిరంజీవి గారు. శివశంకర్ వరప్రసాద్, నేను ప్రసాద్ అంకుల్ అని పిలుస్తా. నాకు ఎటువంటి సంబంధం లేదు. మీకు విషయం తెలియదు, అందరికీ నిజం చెప్తున్నాను. ఈ రోజు మీడియా ముందు ఓపెన్ చేస్తున్నాను. యు నో హూ ఇస్ మై ఫాదర్? ఎవరు? కమల్ హాసన్. నాకు పేరు పెట్టింది అమితాబ్ బచ్చన్ అంకుల్. ఆ రోజు కావాలంటే జయంతి కూడా వచ్చారు. జయ బచ్చన్. నాన్న కమల్ గారు చెప్పారు కదా, ఇంకా 10 సారి కొట్టు. ఆ రోజు బారసాలకు మీరు వచ్చారంటే మర్చిపోయారా? ఏ ఆంటీ అంటే బాధ అనిపిస్తుందా? మరి తమ్ముడు అన్నప్పుడు నేనెంత బాధన పడ్డాను. లేదు ఫస్ట్ నాన్న ఎవరు? నాన్న కమల్. భాస్కర్ ఏజ్ ఎంత తెలుసా? 56 అనుకుంటా. లేదు 86. ఇద్దరు ఒకే రోజు పుట్టాం. ఇప్పుడే కదా ఉయ్యాలనే చూపిందన్నావు. మీ ఏజ్ 86, నేను 86 లో పుట్టాను. కలియుగ పాండవులు 86 లో వచ్చింది. తెలుగు సినిమాలో నేను అప్పుడు పుట్టాను. మేడం థ్యాంక్ యూ, మీరు కూడా వచ్చినందుకు. మీరు రష్మి గురించి చెప్పారు కాబట్టి మీకు ఒక సర్ప్రైజ్. ఇంకా ఆవిడనే పిలిచేస్తాను నేను. ఆ కూతురు నాకు తెలుసు. అమ్మా రష్మమ్మ, ఎక్కడున్నావమ్మా? ఒక్కసారి రా బిడ్డ. వీళ్ళకి బిజినెస్ ఉండేది బిహెచ్పి హైవేలో. పంచర్ షాప్ గాలి కొట్టేది.
హాయ్ మ్యామ్. మీరు మాల్దీవ్స్ వెళ్ళారా? వెళ్ళాను. ఆయన తెలుసా? నేను చూడలేదు. రే వాట్ ఆర్ యు టాకింగ్? గుంటూరు సినిమా ఎవరు ఇప్పించండి గుంటూరు టాకీస్? ఏంది? మన ఇద్దరు లవర్స్. మన మీద లవర్సా? ఊచుతారు పట్టుకొని రోడ్ మీద. పట్ట సెట్ షాట్. నీ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి, నీ కలర్ ఏంటి, నా కలర్ ఏంటి? నేను గున్నా గున్నా మామి, నువ్వు దున్నా మామిడి. వీళ్ళందరికీ లైఫ్ ఇచ్చింది నేనే. అసలు నీకు లైఫ్ ఉందారా? మన పర్సనల్ మ్యాటర్ ఇంటికి వెళ్ళి మాట్లాడుకో. ఓకే థ్యాంక్ యూ రేష్మి మ్యామ్. Okay. సరే అంటే నాకు విన్న దాని ప్రకారం సన్నీ లియోన్ కూడా మీరు లైఫ్ ఇచ్చారని. సన్నీ లియోన్ ఎలా ఇచ్చావురా నువ్వు? జఫా నేను నిజామాబాద్ వెళ్దామని బస్ కోసం నించున్నా. ఆ. ఎంజీబీఎస్ లో తిరుగుతుంది నెదర్లాండ్ వెళ్ళడానికి. నెదర్లాండ్ కి నిజామాబాద్ కి సంబంధం ఏముందిరా? ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో బస్ కోసం చూస్తుంది ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి. కృష్ణనగర్ లో 2 వారాలు ఉందంటే ఎవడు ఇవ్వలేదంట అవకాశం. అప్పుడు నేను రాజంకులతో మాట్లాడాను. రాజశేఖర్ అంకుల్. అదే కదా గరుడ వేగలో డియా డియా డిచ్చుకు డిచ్చుకు ఆ పాట ఎవడు పెట్టించాడు? ఆ. నేను పెట్టించి బ్రేక్ ఇచ్చా సన్నీకి. ఎవరు అసలు నువ్వు? వీడికి మాట్లాడబ్బా. ఇది మేడం ఫ్యాక్ట్. ఓకే హలో ఓకే అమ్మ ఇక్కడే ఉన్నాడు వచ్చేయండి. నమస్తే సార్. నమస్తే అండి. ఇట్లారా, మీరు ఎవరు ఫ్యాన్స్ అండి? మేము కమల్ హాసన్ గారి ఫ్యాన్స్, చెన్నై నుంచి వచ్చినాం. ఇందాక ఏమో అన్నవురా, కమల్ హాసన్ గారు ఎవరు? ఎలాంటి ఆడరా నీకు? మర్యాదగా కమల్ హాసన్ గారికి సారీ, నేను ఇదంతా నా పాపులారిటీ కోసం చెప్తున్నాను చెప్పు. కమల్ యాక్చువల్లీ కమల్ ఏంట్రా? కమలా మర్యాద కమల్ హాసన్ గారికి. కమల్ హాసన్ గారు నేను మీ అబ్బాయి అన్నాను. సారీ ఇంకెప్పుడు రాను, ఏదో పాపులారిటీ కోసం చేశాను, క్షమించండి. నెక్స్ట్ ఉన్నారు ఇంకొకడు. ఇంకెవరు ఉన్నారు? పుణ్య శివరాజ్ కుమార్ ఎవరో తెలియదు అన్నావు కదా. కూర్చున్నా. ಕರ್ನಾಟಕ ಫ್ಯಾನ್ಸ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ನಾನು, ಅವ್ರಿಗೆ ಕ್ಷಮಾಪಣೆ ಹೇಳಿ. ಹೇಳಿ చెప్పు. ಶಿವರಾಜ್ ಕುಮಾರ್ ಅವರೇ, ನಮ್ದೇ ತಪ್ಪಾಯ್ತು ಕ್ಷಮಿಸ್ಬಿಡಿ. ಬೀಡಿ ಕರಿಂ ಬೀಡಿ ఉంది. చెత్త ಕೈ ಇಟ್ಕೊಳ್ಕೊಳ್ಳಿ. ಎಲ್ಲರಿಗೂ ನಮ್ ತಪ್ಪಾಯ್ತು ಕ್ಷಮಿಸ್ಬಿಡಿ. ತಪ್ಪು ಇನ್ನು ಯಾವಾಗ್ಲೂ ಮಾತಾಡಲಿಲ್ಲ. ಕೈ ಇಲ್ಲಿಟ್ಕೊಳ್ಳಿ. క్షమించండి సార్, అయిపోయింది. అనండి ఇడికి పోలీసులకు అప్ప చెప్తే మళ్ళీ ఇంకొకసారి చెప్పడు. హలో సార్. చెప్పండి. రండి. ఓకే సార్. ఎరా ఇలాంటి ఫేక్ ఇంటర్వ్యూలు ఇచ్చి నువ్వు ఫేమస్ అవుదాం అనుకుంటున్నావా? నీ గూడు చెదిరింది ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ స్టేజ్ మీద ఆ 50 రూపాయల నోట్ ఏంటి, దాని పక్కన ఉన్న బాటిల్ ఏంటి అనుకుంటున్నారా? ఈ 50 రూపాయల వల్ల ఒకటి జీవితం సగనాకిపోయింది. ఈ 50 రూపాయలు క్రాక్ సినిమా స్టోరీ అనుకోకండి, ఇది ఒక క్రాక్ గడ్ స్టోరీ. నా నా ప్రియ శిష్యుడు వాడిని మీకు పరిచయం చేస్తాను. అరే లగడి కపూర్, ఇంతమంది నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కదా, నువ్వు ఒక్కడే ఎందుకుంటున్నావురా? నాకు చిన్నప్పుడు కుజుదోషం ఉండేది మాస్టర్. ఆ కుజుదోషం ఉన్న వాళ్ళు శనిగ్రహం చుట్టూ తిరగాలంట. అందుకే మీ దగ్గర ఉన్నా మాస్టర్. తప్పు కనుకోకండి. బోరబండలో మన ఇంటి వెనకాల శనిశ్వరుడు కోలు ఉంది కదా, అందుకే మీ దగ్గర ఉన్నా. ఓకే. అరే భాస్కర్ మాస్టర్, ఈ స్టేజ్ మీదకి నేను ఎలా వచ్చానో నీకు తెలుసారా? నోటుదోలు మాస్టర్. జప్పా అది కాదురా, ఎంతో మంది ఎన్నుపోటు పొడిచిన దాని మీద పొడిచిన తర్వాతనే నేను ఈ స్టేజ్ మీదకి వచ్చాను. మరి నీవు? నేను కూడా పగలనక రాత్రులనక కష్టపడి ఈ స్టేజ్ మీదకి వచ్చాను మాస్టర్. అంత లేదు మాస్టర్, మీరు పొడిపించుకొని వచ్చారు, ఆయన పొడిచి వచ్చాడు. భాస్కర్ మాస్టర్, నన్ను చూస్తే నీకేమనిపిస్తుందిరా? అర్జెంట్గా వెళ్ళి ముంబై ట్రైన్ ఎక్కించాలనిపిస్తుంది. ఎందుకురా? మరి లేకపోతే ఏంటి మాస్టర్ ఈ వేషాలు అవి? ఏమైంది? మన ఇంటికి ఒక దీపాన్ని వెలిగించాలి. ఏం మాట్లాడుతున్నారు మాస్టర్? 24 గంటలు మా ఇంట్లో దీపం వెలుగుతూనే ఉంటది. ఇదిగో అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఎరా నా గ్లామర్ కి కట్నం ఎవరా? ఈ వయసులో ఎవరు కట్నం ఇవ్వడు, మనమే ఎదురు కట్నం నుంచి పెళ్లి చేసుకోవాలి. వయసు అయిపోయింది మాస్టర్. మొన్ననే ఒక సంబంధం చూసా, ఎదురు కట్నం 5 లక్షలు ఇచ్చి మీకు పెళ్లి చేస్తా. తీసుకునిరా పదా. నమస్కారం బావగారు. బావగారేంటి? ఆయన ఇంటికి కాబోయే అల్లుడు. మాస్టర్ కూర్చోండి.
షర్ట్ ఇది ఇది కాదు, దీన్ని ప్యాంట్ అంటారు. ఏరా ఇంటికి బావగారు వచ్చారు, కాలు కడుక్కోవడానికి నీళ్లు కావాలా, టీ కావాలని తెలియకుండా వెళ్ళి టీ కాఫీ తీసురా. ఆయన ఎవరు అనుకుంటున్నావు? నా మేనల్లుడు. దీనికి బావా పాలకోవంత లేవు, నువ్వు బావా పోరారే. చూసావా ఆ ముసలాడికి ఇచ్చి వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే సీతారాముల్లో ఉండరు. సీతారాములు గారి మనవరాలు సినిమాలో ఏఎన్ఆర్ హీరో ఉంటాడు, మీరా గారి ఇది ఉంటది. కూర్చోండి మాస్టర్. ఆయన ఆడికెలా చేస్తావు? నూడిల్స్ చేసే వాళ్ళ ఉంటాడు. అరే ఇలా రా. అమ్మాయికి కావాల్సింది ట్రాన్స్ఫార్మర్ రా. ట్రాన్స్ఫార్మర్ కుంటే ఫ్యూజ్ కాదు, జఫా. ఇక కానిద్దాం రండి. 5 లక్షలు లెక్క పెట్టుకోండి. అమ్మా 50 తక్కువ ఉంది, 50 రూపాయలు మళ్ళీ రేపిస్తాం. 5 రూపాయలు తక్కువైనా నేను తీసుకొని మీ డబ్బులు మీరు తీసుకోండి. అమ్మయ్యా 5 లక్షలు. రాకేష్ నా దగ్గర ఉంది సూట్ కేస్, నువ్వు ఇప్పుడు జస్ట్ షో కేస్. అర్థమైందా? అరే బండోడైతారా, అరే బండోడైతారా. ఏమన్నావురా? అమ్మాయికి కావాల్సింది ట్రాన్స్ఫార్మర్ రా. ట్రాన్స్ఫార్మర్ కుంటే ఫ్యూజ్ కాదు. ట్రాన్స్ఫార్మర్ ఎంత ఉందన్నది కాదు, అది కరెంట్ రావాలంటే ఫ్యూజ్ ఉండాలిరా. ఫ్యూజ్ మా అల్లుడు అదూర్. అరే అల్లుడు అదురు సినిమాలో నువ్వు చేసావు కదరా, ఎన్ని రోజులు చేసావురా? 10 రోజులు చేశాను. 10 సెకండ్లు ఉన్నాడు, 10 రోజులు చేస్తే. అల్లుడు మామయ్య కానిచ్చేద్దాం. బాయ్ బాయ్. ఏంట్రా భాస్కర్, ఈ 50 రూపాయలతో నా జీవితాన్ని ఆడుకుంటున్నాను. ఏం పర్వాలేదు, నేను ఒక ఇంటి వాడిని అవ్వాలనుకుంటా, నన్ను ఒంటరి వాడిని చేస్తున్నావురా. కూర్చోండి, నేను వెళ్ళి లోపల ఏర్పాట్లు చేస్తా. ఏంట్రా అది? అరే వద్దురా. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. ఒరే మీరెప్పుడు వచ్చారు? మేము పత్తికి షిఫ్ట్ అయ్యావు, నువ్వు ఇంకా హిమాలయాలో పోలేదా? పెళ్లి కాలేదా నా బాధతోటి? అరే గిల్కా, ఇది నా సొంతిల్లురా. ఓ షేట్, బేబీ కాఫీ తీసుకెళ్ళా. బాగా ఇంటిలా కాఫీ తెస్తా. నీకే ఉన్నా నా భాస్కర్ గారు తప్ప. తీసుకోండి. బేబీ ఇందులో షుగర్ తక్కువైంది బేబీ. అబ్బా ఇందులో షుగర్ వచ్చేసింది. బాగా చుట్టి ఇదిరా, నీకెవడు తెస్తాడు? అరే భాస్కర్, అరే 50 రూపాయలతో నా జీవితాన్ని నాశనం చేసింది కాకుండా నాకు టీ వచ్చిన అమ్మాయి వాడికి ఇస్తుందిరా నీ వల్ల. నీ పిల్లకలో నా గెలక టీ కదా కావాలి. కూర్చోరా, తాగండి, టీ తాగండి. భాస్కర్ మాస్టర్ షుగర్ తక్కువ ఉందిరా. ఒంట్లో ఎక్కువ ఉంది కదా మాస్టర్. నేను అన్నది టీలో షుగర్ రా. టీలో షుగర్ వేయించుకొస్తా. ఆగు, నీ వల్ల నాకు ఆ అమ్మాయి దూరం అయిపోయింది. నువ్వన్నా నాకు తోడుండి ఈ టీ నువ్వు తాగురా, నీ పెదాలకు అంటుకుంటే షుగర్ షుగర్ బాగుంది భాస్కర్. తీయకున్నట్టుంది, ఆడోట్లోనే షుగర్ ఎక్కువ ఉన్నట్టుంది. చూడరా గిలకా. అరే ఇప్పుడు చెప్తాను మీ సంగతి. బేబీ నువ్వు లోపల రా. రే భాస్కర్ నువ్వు లోపల ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఆడుతోరా. అరే భాస్కర్ వాంతులు వస్తున్నాయిరా. నువ్వు కూడా వాంతి చేసుకోరా. నీకు రావట్లేదా? వాంతులు మోషన్స్ సందర్భాన్ని బట్టి వస్తాయి, ఎప్పుడంటే అప్పుడు రావు. ఏయ్! సరే, 6 నెలల తరువాత కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. అరే భాస్కర్, అమ్మ నొప్పులు. అంబులెన్స్ ఫోన్ చేయండి. నొప్పులు వస్తున్నాయా? డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద. నరేష్ ఎవరండి ఇక్కడ? మనమే. నీకు అబ్బాయి పుట్టాడు. ఓలలల. డాక్టర్ గారు నా భాస్కర్ నాకేమి ఇచ్చాడు గిఫ్ట్? మీ భాస్కర్ ఆపరేషన్ థియేటర్ లో ఈ బాటిల్ నాకు ఇచ్చి మీ చేతికి ఇమ్మని చెప్పాడండి. భాస్కర్ నమ్మక ద్రోహం చేశావురా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఎక్స్ట్రా జబర్దస్త్.
సార్ మీ ఇన్స్పిరేషన్ తో ఒక సినిమా తీస్తున్నా. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను. హీరో గారిని కలవాలి. హీరో గారు 6 ఇళ్లలో ఇల్లు తిరిగి పాచి పని చేసుకున్న దానిలో ఉన్నావు. నీకు నేను కట్ చెప్పాలా? పాచి పని చేసుకునేది కాదు సార్ ఆవిడ. మరి ఎవర్రా? హీరో గారి వైఫ్. హీరో గారికి కూడా పిలిచేస్తే ఒకేసారి కట్ చెప్పేస్తా. అవసరం లేదు, నా కథ చెప్పాకే నా హీరో గారికి చెప్పాలి. యాక్చువల్ గా హీరో హీరోయిన్ ఒక రోజు ఏం చేస్తారు? ఒక రోజు పార్క్ ఏం చేస్తారు అది చెప్పు. వచ్చి అంటే నువ్వు చేసే పనులని చెప్పకుండా. హీరో గారు పిలిపించండి, ఒకేసారి చెప్తా. ఏమండి బిడ్డ ఇది నా అడ్డ. ఆ ఏరియాలోకి వెళ్ళి కళ్ళజోడు పెట్టుకోకండి సార్. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు మళ్ళీ వెనక్కి రావట్లేదు. ఎవరు పంపించారు? అనిల్ గారు పంపించారు సార్. అన్న మీరు పంపించారా? నేను చెప్పాను కదన్నా మన F2K డేట్లు లేవు. దేవుడా కథ ఏంటో చెప్పు. జయు సినిమాని మళ్ళీ రీటేక్ చేస్తున్నాం. హీరోయిన్ ఎవరిని పెడుతున్నావు? హీరోయిన్ శ్రద్ధా గారిని అనుకుంటున్నాను సార్. బా మన పక్కన ఆనర్ కదరా, తెలుసు కదా నీకు. మినిమం ఉండాలి మనకంటే. ఇదిగో సినిమా ఎలా ఉండాలో తెలుసా? భారీగా ఉండాలి. ఓకే, ప్రతి ఫ్రేమ్ లో కూడా మీకు భారీతనం కనబడుతుంది. హీరోయిన్ పట్టీలతో ఎలా వస్తూ ఉంటుంది. ఓపెనింగ్ సాంగ్ ఎలా ఉంటది? సూపర్ అయ్యా. పెరగండి సార్. ఏం జరగదు అలా ఉంది. మీలే కదా సార్ సినిమా భారీగా ఉండాలన్నారు. అందుకని నేను సినిమా భారీగా ఉండాలన్నాను. బరియర్గా ఉన్నంత ఉండాలలేదు. ఏంటి సార్ ఇది? ఎవరిది? సదా సార్. ఇది సదా ఏంటి సార్? మీరే చెప్పారు శ్రద్ధా గారు వద్దని, అందుకే ఇవన్నీ పెట్టాం. ఏమో నేను హీరోయిన్ నాకు నచ్చలేదు, తీసేయండి. అగ్రిమెంట్ రాసో మూసుకొని చేయాల్సిందే. కూర్చోండి సార్, నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోదాం. అమ్మాయికి పట్టీలు అంటే చాలా ఇష్టం. మీరు తొడలో పెట్టని చెప్తాను, కూర్చోండి. ఈ తొడ మీద తను కాలు వేస్తుంది, నువ్వు పట్టీలు పెట్టాలి. మరి కైమా ఎవరు తింటారు? ఏ కైమా? అది కాలేసాక ఇది కైమా అయిపోద్దిగా. సినిమాలు అలాగే పెడతాడు నితిన్. రెడీ? దీని సైజుకి అది పట్టి సరిపోద్దా? ఒక నిమిషం ఆగు. ఏం చేస్తున్నారు సార్? మడతాలు దింపు కడతాను. ఈ కాలుకి పెట్టవా? ఇచ్చిన 2 పట్టీలు ఒక్క కాలికే సరిపోయింది, మళ్ళీ ఈ కాలు కూడా పెట్టాలా? నెక్స్ట్ లేదో దానికి చెప్పండి. పాప రామ్మ సార్, అద్భుతమైన సాంగ్. అమ్మాయి పళ్ళొట్టుకొస్తూ ఉంటుంది, మీరు పాట. మ్యూజిక్. రానంటూనే సిన్నదో గుడికొచ్చే సిన్నదే. ఇది చిన్నదా పిచ్చేసా లేకండి. అది గుద్దితే పోయి రష్మి ఒంట్లో పడ్డాను. తీసి వేరే దాన్ని పెట్టరా సార్. ఒప్పుకున్నారు, భారీగా కావాలన్నారు, భారీగా పెట్టాం. నెక్స్ట్ సీన్ అయితే మీకు మతిపోద్ది. సెట్ ప్లీజ్. హీరోయిన్ పడుకుంటూ ఉంటుంది, అమ్మాయిని పట్టుకొని అమాంతం పైకి వెళ్ళాలి మీరు. దాన్ని ఎవరు ఎత్తుకునేది? ట్రై చేయండి. తెలుసునా నా మనసు నీదేనని. ఒకసారి లేకు అమ్మా. దాని అంతటా అది లేకపోవడానికి 5 నిమిషాలు పట్టింది. దాన్ని నేను లేపాలా? ఎలా కనపడుతున్నాడు నీ కంటికి? ఓ పని చేద్దాం, హీరోయిన్ పైన ఉంటది, మిమ్మల్ని లేపుతుంది. అది నా మీద పడితే నలుగురు నన్ను లేపుతారు. లేదు సార్, ట్రై చేద్దాం సార్. ఇంపార్టెంట్ సీన్. కూర్చోండి సార్. చిగురు పెదవి నడిగా ప్రతి అణు వెతిక. ఏమైంది సార్? ఏంది అది? గద్దొచ్చి కోడి పిల్లలు లాక్కుపోతున్నది. నాకు వేరే సీన్ పెట్టు. సరే సార్, మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి ఫైనల్ సీన్కి వెళ్ళిపోదాం. విలన్ తరుముతూ ఉంటాడు. ఏం చేయాలి? సైకిల్ మీద ఎక్కువ అమ్మాయిని తీసుకెళ్ళాలి. ఈ సీట్ మీద నా సీట్ సరిపోదు, ఇదే సరిపోద్దురా. వెనకాల కూర్చుంటా సార్. రెడీ? మ్యూజిక్. ఆ నుంచి ఉరుక్కుంటూ కోతి పిల్లకి కూర్చున్నా. ముందుకొచ్చి కూర్చో. అమ్మా సినిమా అయిపోయింది. హీరో గారు పిలండి. హీరో గారు. ఏమైంది సార్? అరే లేపడరా. ఏందిరా ఇది? ఏమైంది సార్? లారీ వచ్చి గుద్దిందిరా. ఎక్కడ సార్? లారీ కనబడట్లేదు. వెనకాల ఎక్కి పంపించావు కదరా, కనపట్లేదు అంటే అది దాన్ని లేపు. అయిపోయిందా సినిమా? అయిపోయింది సార్. అయిపోయిందంట. చాలా ప్యాకప్, మనందరం వెళ్ళిపోదాం. రానంటూనే సిన్నదో
ఏందిరా ఈ క్రేజ్? మా అయ్య ఆర్టిస్ట్ కాదు, మా తాత ఆర్టిస్ట్ కాదు, నేను ఆర్టిస్ట్ కాదు, ఏందే క్రేజ్? సరే సరే మీరు పైన ఉండండి, వస్తా. ఎలా ఇంత అందంగా పుట్టావు? మమ్మీతో అడిగి చెప్తా. ఏమో ఇద్దరిని చూస్తుంటే ట్విన్స్ లాగా అనిపించట్లేదు నీకు? బ్రదర్ అన్నయ్య బాగున్నారా? బాగున్నారా? ఈ వయసులో తినకుండా ఇంతవరకు ఉంటే బీపీ పడిపోదు, షుగర్ లెవెల్స్ డౌన్ అవుతుంది. సో తినండి. అంతా మీకు తెలుసు, ఆ షుగర్ బీపీ అన్ని క్రాస్ చేసుకుని వచ్చారు కాబట్టి సరే ఒక పిక్, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఇది కారు ముందు పెట్టుకుంటాం, దృష్టి ఏది తగలదు, మీరు వెళ్ళండి. వాళ్ళు అంత స్పాంటినిటీలో ఇస్తే నేనేం చేయగలనబ్బా? మన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది సార్. గెస్ట్ గా ఎవరిని పిలుస్తున్నావు? గెస్ట్ గా ఇంద్రజ గారు. ఇంకా ఎమ్మెల్యేల దగ్గర ఉంటావా? 1992 కాదురా, 2022. నెక్స్ట్ ఇంకా ఎవరు? ఖుష్బు గారిని అనుకుంటున్నాం సార్. ఏం చేస్తుంటారు ఆవిడ? ఆవిడ కొంత గుడి కట్టారు సార్. ఏ సినిమాలు లేవు ఇప్పుడు? ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యాంకర్ ఎవరు? రష్మి గారిని అనుకుంటున్నాం. కడుపు మరి ఈ ముసల బ్యాచ్ అక్కడ దొరికారా మీకు? సార్ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని బొంబాయిలో కూడా చెన్నైలో కూడా ప్లాన్ చేస్తారు. అరే నేను తీసేది పాన్ ఇండియా. ఆల్రెడీ ఏ సెంటర్, బి సెంటర్ సూపర్ హిట్, సి సెంటర్. మీ ఊరేంటి? సార్ నాది గుంటూరు జిల్లా దగ్గర వైకుంఠపురం వస్తా, వైకుంఠపాలి ఆడతా. సార్ అక్కడ జనాలందరూ ఊరా మాస్ సార్. వాళ్ళు మాస్ అయితే నేను మాస్కే మాస్. ఏర్పాట్లు చేయి. ఇప్పుడు మన దిగుద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన సూపర్ ప్యాన్ ఇండియా స్టార్ బుల్లెట్ భాస్కర్ రెడ్డి హీరోయిన్ వెల్కమ్. సైలెంట్ గా ఉండండి. హీరోయిన్ ముందు కట్టుకోవాలి, కొడగా ఎలా కట్టుకోవాలి? మన దిగుద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి దిగుద్ది ఫస్ట్ హీరోయిన్ గారు మాట్లాడతారు. మైక్ మినిమం కామన్ సెన్స్ లేదు మీకు కూడా. హాయ్ అయా వదినా ఇమ్ము ఎక్కడా మీరందరూ ఎలా ఉన్నారు? కూర్చోరా. రేపు సినిమా రిలీజ్ అయ్యాక రేప్ చేసి చెప్పండి. రేపు చేసి కాదు, రేపు చూసి చెప్పండి. తెలుగు నేర్చుకోరు, ముంబై నుంచి వస్తారు. సారీ, నా గురించి ఓ 2 మాటలు. యాక్చువల్ గా నేను ఒక ఆడిషన్ కి వెళ్తే వాళ్ళు నీకు మొక్క ఉందా అని అడిగారు. కొత్తగా చెప్పాడు. కూర్చోను రే, సెకండ్ ఈవెంట్ పిలు. వర్ష గారు మీకు పెద్ద ఫ్యాన్ అండి బాబు, ఒక్క ఫోటో. పెళ్ళై ఇన్ని రోజులు అవుతుంది, ఒక్కోసారి నాతో ఫోటో దిగవా? ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తావు? ఏంటి? ఎప్పుడు నువ్వు దిగుద్ది అదే ఫంక్షన్. ఏంటి బర్రెని తీసుకొచ్చో? ఇంట్లో మన ఇద్దరమే ఉన్నాం, ఇద్దరం ఇక్కడికి వస్తే బర్రెని ఎవరు కట్టేస్తారు? అందుకే మనతో పాటు తీసుకొచ్చేసా. మీరు చేసుకోండి మీది మీరు. బర్రెని తీసుకొచ్చి ఇక్కడ కడతావేరా? కొంచెం లూజ్గా ఉంది సార్, ఆడుకొని ఉరికిద్ది. మీరు కూర్చుంటే ఇది లేగలేదు. అలా కూర్చోండి కొద్దిసేపు. మన దిగుద్ది సినిమాలో సెకండ్ హీరోయిన్ గారు ఇప్పుడు మనం ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్. హాయ్ ఫ్యాన్. నీకెవడున్నాడా ఫ్యాన్స్? కోతి మొక్కలారా. నిజంగా నాకు ఏం రాదు. నీకే కాదు, వెనకాల కూర్చున్న టీవీ లీడర్ కూడా ఏం రాదు. ఇది హీరో గారి అడ్డా, నేను ఉండేది లాస్ట్ గా ఒక చిన్న మాట చెప్పాలి. నాకు ఇంత అవకాశం ఇచ్చి మా ఊరు చెడతావు. హీరో నువ్వే ఇక్కడ ఓదారుస్తావు. నువ్వు నాకు ఓదార్చావు కదా. అది నా హీరోయిన్. ఓదార్చాలంటే ముద్దు పెట్టక్కలేదు, అక్కడ నుంచి మాట్లాడు. నేను ఓదార్చలేదని బాధ. దిగుద్ది సినిమాలో ప్యాన్ ఇండియా స్టార్ బుల్లెట్ భాస్కర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఒక్కటి చెప్తున్నాను ఫ్యాన్స్, ఏం కావాలి రాడికి? వాడు మా ఊర్లో పిచ్చోడు సార్. వాడు పిల్లం చచ్చిపోయింది. మీ పేరు మూర్చు వాడు పిల్లం అనుకుంటున్నాడు మిమ్మల్ని.
ఏ పో పేడు మూతున్న వాళ్ళ ఈ పిల్లలు అయిపోతారా మాట్లాడండి సార్. ఫస్ట్ డే ఫస్ట్ షో హౌస్ఫుల్ అవుతుందా? అవుతుంది. ఎందుకు? ఎందుకంటే మ్యాట్నీ కలలి సినిమా పంపిద్ది. మ్యాట్నీ కలలి సినిమా పంపిద్ది. ఫ్రెండ్స్ చివరిగా ఒకే ఒక విషయం చెప్తున్నా, ఐ లవ్ యూ. ఎప్పుడు నుండి నడుతుందా నా పిల్లానికి నీకు? నా పిల్లానికి నీకు? అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. పిచ్చి పిచ్చేసేలాత్రావా? మా చెప్పమ్మా కొంచెం ఏం లేదు. ఏమండి జస్ట్ నేను జస్ట్ ఐ లవ్ యూ చెప్పాను, దానికి ఎందుకు అంత మీరు? మరి నేను కదా సెల్ఫీ దిగితే నన్ను ఎందుకు కొట్టావే? అయ్యో ఇది మీ ఫంక్షన్ కాదయ్యా, మా ఆడియో ఫంక్షన్. నీకెప్పుడు ఆడే ఫంక్షన్? హీరో అంట హీరో. నేనే హీరో లాగా ఉన్నాను కదా ఇది పెడితే. నువ్వు నాకొద్దు, నీకు విడాకులు ఇచ్చేస్తున్నా. ఓవే నువ్వు చేసేదేంటి? నువ్వు ఎలా చేస్తావో నాకు తెలుసు. ఆ హీరోయిన్ పట్టుకుపోతావురా? అది ఎందుకు పోయింది అలిగి? నీతో గొడవ చెల్లిపోయింది. గొడవ ఎందుకు వచ్చింది? ఐ లవ్ యూ చెప్పా. మరి నువ్వే కదా దాన్ని తీసుకురావాలి. దాన్ని తీసుకొచ్చి నీ దగ్గరే ఉంచుకో. వీళ్ళిద్దరు నా దగ్గర కష్టపడి ₹1,00,00,000 ఖర్చు పెట్టి సీడీ ఉట్టించాను రా. ఇది రిలీజ్ అయినా పంపించేద్దాం. నుంచో సిడీ రిలీజ్ అని చెప్పు. సీడీ రిలీజ్ రిలీజ్ 100 days. ఆడదు ఆడదు. నీకే దిగింది, బాగా దించారు కదా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది.